నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి రగులుతున్న నేపథ్యం. 2024 అధికార ప్రతిపక్షాలు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న అనుమానం, ఆందోళన, భయం. ఏం జరగబోతుంది? అసలు ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? కీలక పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఈసారి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న విజయనగరంలో ఈసారి ఎవరు గెలబోతున్నారు? బొత్స ఒక కంచుకోటగా నిర్మించుకున్న విజయనగరాన్ని ఈసారి పొత్తు పార్టీ బద్దలు కొడుతుందా? మరొకసారి బొత్స తన ప్రతాపాన్ని చూపించబోతున్నారా? ఓసారి పరిశీలిద్దాం. ఇక విజయనగరం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు: విజయనగరం. ఓటర్లు పురుషులు 1,21,720 మంది, స్త్రీలు 1,28,366, ట్రాన్స్జెండర్లు 31, మొత్తం 2,50,117 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే అశోక్ గజపతిరాజు 7 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించడమే కాకుండా పూసపాటి వంశీయులు 10 సార్లు విజయాన్ని సాధించిన రికార్డు ఉంది. మాజీ మంత్రి బాటో శ్రీరామ్మూర్తి ఇక్కడ 2 సార్లు గెలుపొందారు. ఇక 10 సార్లు క్షత్రియులు, 3 సార్లు వైశ్య, 2 సార్లు బ్రాహ్మణ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని సాధించారు. తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు గెలుపొందారు. 2014లో ఇక్కడ గెలిచిన ఏకైక మహిళ మీసాల గీత, టీడీపీ తూర్పు కాపు ఆమె. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే తూర్పు కాపు 27%, యాదవ్ 15%, ఎస్సీ 11%, బ్రాహ్మణ 10%, వైశ్య 8%, ఇతర కులాలు 29%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 2014లో ఇక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత విజయనగరం వాసులు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారు. మీసాల గీత ఇక్కడ విజయాన్ని సాధించింది. అయితే ఆమె మీద ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన మీద ఈమె గెలిచింది. ఈమెకు వచ్చిన ఓట్లు 77,320 కాగా వీరభద్రస్వామికి 61,916 ఓట్లు, 15,404 ఓట్లతో మీసాల గీత విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి కోలగట్ల వీరభద్రస్వామి వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు, ఆయన్ని గెలిపించారు. ఆయనపై ప్రత్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అయితే కోలగట్ల వీరభద్రస్వామికి వచ్చిన ఓట్లు 78,849 కాగా అదితి గజపతిరాజుకు 72,432 ఓట్లు పోలీని 6,400 ఓట్ల విజయం కోలగట్ల వీరభద్రస్వామికి వచ్చింది. ఇక ఈసారి ఉన్న అభ్యర్థులు మరొకసారి వీరభద్రస్వామి వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అదితి గజపతిరాజు వైపే చంద్రబాబు నాయుడు గారు హోప్ పెట్టుకున్నారు. గజపతుల ఫ్యామిలీ నుంచే ఈసారి మళ్ళీ విజయనగరం టిక్కెట్టు ఆమెకు వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే 6 సార్లు గెలిచిన అశోక్ గజపతిరాజును 2004లో స్వతంత్ర అభ్యర్థిగా ఓడించారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ, ఆయన మీదనే ఓటమి. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ, ఓటమి. 2019లో అదితి విజయలక్ష్మి మీద గెలుపు, డిప్యూటీ స్పీకర్ హోదా. ఇక తెలుగుదేశం అభ్యర్థి అదితి గజపతిరాజు విషయానికి వస్తే అశోక్ గజపతిరాజు కూతురుగా పరిచయం. 2019లో పోటీ, ఓటమి. తండ్రి పట్ల ఉండే సానుకూలత బదిలీ అవుతుందన్న నమ్మకం. ఇక గత ఎన్నికల్లో తేడా 6,000 మాత్రమే కావడంతో ఈసారి పోటీ వైసీపీ వ్యతిరేకం మీదనే ఆధారపడవలసి ఉంటుంది. ఇక ప్రధానాంశాలు: వైసీపీ సంక్షేమ పథకాలు, కోలగట్ల పెంచుకున్న ప్రతిష్ట, రాజుల పాలనకు కాలం చెల్లిందన్న ప్రచారం, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేయడం టీడీపీకి మైనస్, తూర్పు కాపుల ఓట్లు కీలకం, బొత్స సహకారం కోలగట్లకు అవసరం. మరి ఈ నేపథ్యంలో విజయనగరం సీటు ఈసారి ఎవరు గెలబోతున్నారు? ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? చాలా కీలకంగా నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల ఫైట్లో విజేతలు ఎవరు?